హలో, వెల్కమ్ టు గార్డెన్ మాన్యా విత్ మోహన్. గ్రాఫ్టింగ్ టేప్ గురించి అడిగారు కదండి. గ్రాఫ్టింగ్ టేప్ గురించి ఒక సబ్స్క్రైబర్ నాకు కామెంట్స్లో పెట్టారు, గ్రాఫ్టింగ్ టేప్ ఎక్కడ తెస్తారు, ఏ సైజ్ వాడతారు మీరు అని. దాని గురించి ఇవాళ మోహన్ గారిని అడుగుదాము. మోహన్ గారు, గ్రాఫ్టింగ్ టేపు మీరు వాడేది బాగుంది, అమెజాన్ లింక్ పెట్టారు మీరు, ఆ అమెజాన్ లింక్లో తెప్పించింది బాగాలేదు, మీరు వాడే టేప్ సైజ్ ఎంత? గుడ్ మార్నింగ్ అండి. మనం వాడే గ్రాఫ్టింగ్ టేప్ సైజ్ ఫస్ట్ చూద్దాం. సైజ్ వచ్చేసి దీని విడ్త్ వచ్చేసి 3 అంగుళాలు, ఎగ్జాక్ట్గా 3 అంగుళాలు మనం వాడతాం. 1, 2, 3 ఇంచెస్, 3 ఇంచెస్ది మనం వాడతాం. అమెజాన్లో చాలా ఉన్నాయండి, అందులో కొన్ని బాగుంటాయి, కొన్ని బాగోవు. అది మనం ఫిజికల్ వెరిఫికేషన్ ఉండదు కాబట్టి తెలియదు. మేము వాడే టేప్ బాగుంది అంటే నేను జనరల్గా వెళ్ళి నర్సరీ మెటీరియల్స్ దొరికే షాపులకు వెళ్ళి నేను ఫిజికల్గా వెరిఫికేషన్ చేసుకుని ఎలా ఉంది ఏంటి అని చూసుకుని బాగుంది అనుకున్నప్పుడు నేను సెలెక్ట్ చేసుకుని తీసుకొస్తానండి. రెండోది, ఇవి ఎప్పుడు కూడా అదే షాప్లో మళ్ళీ సేమ్ షాప్లో ఎప్పుడు అదే క్వాలిటీ ఉంటుందని ఏమి గ్యారంటీ ఉండదండి. పైగా ఇదేమి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఏదైనా ఒక బ్రాండెడ్ కంపెనీ ఏది మనకి సిజర్స్లో కానీ గార్డెనింగ్ టూల్స్లో కానీ ఉన్నట్టుగా దీనికి ఏమి ఒక బ్రాండెడ్ కంపెనీ ఏమీ లేదండి. ఇది చాలా రకాలుగా చాలా వాటికి యూజ్ చేస్తారు. మనం గ్రాఫ్టింగ్కి యూజ్ చేస్తున్నాం. చేపలు చూడటానికి, ఫ్రెష్ చేపలు చూడటానికి వాళ్ళు వాడతారు ఇది. ఇట్లా చాలా రకాలుగా వాడతారు ఇది. కాబట్టి మన జనరల్ మార్కెట్లో ఫిజికల్గా వెరిఫికేషన్ చేసుకుని తెచ్చుకోవాల్సిందేనండి. మీకు గనక ఇది అవైలబిలిటీ మాకు దొరకట్లేదు, మంచి గ్రాఫ్టింగ్ టేప్ మాకు మీరు వాడిందే కావాలి అంటే సింగిల్ టేప్ ఇండియాలో ఎక్కడికైనా అండి, ఇంక్లూడింగ్ పోస్టల్ ఛార్జెస్, ఈ యొక్క గ్రాఫ్టింగ్ టేపు పంపించడానికి 200 రూపాయలు అవుతుంది, ఇంక్లూడింగ్ పోస్టల్ ఛార్జెస్. ఇప్పుడు ఉన్న రేట్కి, ఇప్పుడు నేను తెప్పించిన స్టాక్ రేట్కి నేను ఒక బండిల్ పంపించాలి అంటే ఒక బండిల్ 200 రూపాయలు అవుతుందండి. అది మా తరపు నుంచి, అంటే నేను వాడేది, నేను చెక్ చేసి తెచ్చుకున్నది అదే సేమ్ మెటీరియల్ కావాలి అంటే ఈచ్ బండిల్ మీకు ఇది 200 రూపాయలు పడుతుంది. అట్లా కాకుండా మీ దగ్గరలో ఎక్కడన్నా కానీ లేదా 2-3 కంపెనీల నుంచి మీరు వెరిఫికేషన్ తెప్పించుకుని ఏది బాగుందో చూసుకుని అదే లింక్ నుంచి తెప్పించుకున్నా సరే నో ప్రాబ్లం అండి. దీని క్వాలిటీకి అష్యూరెన్స్ ఏమీ ఇవ్వలేమండి. కాకపోతే మా దగ్గర తీసుకుంది అంటారు, అప్పుడు నేను వాడేది నాకు బాగుంది, ఇది బాగుంటుందని నేను తెచ్చుకుంటాను కొన్ని, ఇది బాగుంటుంది గ్రాఫ్టింగ్ అని, అదే నేను మీకు పంపిస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎన్ని మీటర్లు ఉంటుందండి అది? తెలీదండి, ఇది వెయిట్ ప్రకారం ఇస్తారు. అది కూడా నేను వెయిట్ ఏ రోజు చెక్ చేయలేదు, ఎందుకంటే నేను క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటాను. ప్రస్తుతం ఈ సీజన్ గ్రాఫ్టింగ్కి అని నేను తెప్పించుకున్నాయి కనీసం ఒక 20 బండిల్స్ అండి. నాకు మోస్ట్లీ ఈ బండిల్ వచ్చేసి 700 గ్రాఫ్ట్స్ వస్తుందండి. 600 నుంచి 700 గ్రాఫ్ట్లు వస్తుంది ఖచ్చితంగా. అంత మధ్యలో మనం కొన్ని అనుకోకుండా డ్యామేజ్ కటింగ్స్ అయినా కానీ మనకి 700 ఖచ్చితంగా, 700 దరిదాపు ఖచ్చితంగా 700 వస్తాయి, గ్రాఫ్ట్స్ వస్తాయి. కాబట్టి నా ఉద్దేశం ఈ సంవత్సరం 20,000 గ్రాఫ్ట్ చేయదలుచుకున్నాను కాబట్టి నేను తెప్పించుకున్నాను స్టాక్. ఓకే, అది ఎట్లా మనం బయట తీసుకునేటప్పుడు ఎట్లా చెక్ చేసుకోవాలో ఒకసారి చూపిస్తారా? మనకి ఇవి షాప్స్లో వచ్చేటప్పుడు ఇట్లా ఈవెన్గా కట్ అయ్యి వస్తుందండి, ఈవెన్గా కట్ అయ్యి వస్తుంది. ఇట్లా దీన్ని కొంచెం ఓపెన్ చేసి మొత్తం పట్టుకోవాలండి, కొంచెం పట్టుకోకూడదు. ఈ మొత్తం పట్టుకుని మళ్ళీ ఇక్కడ మనం మొత్తం క్లోజ్ చేసుకోవాలి. ఇది ఏలు పెట్టి నొక్కోవాలి, మొత్తం నొక్కుని దీన్ని మొత్తం లాగాలి. లాగితే మనకి ఈ రకంగా ఎక్కడ చిరిగిపోకుండా ఇంత సాగాలి. ఇదిగోండి, నేను ఓపెన్ చేసింది 4 ఇంచెస్ అండి. ఇప్పుడు 1 ఫీట్ కన్నా ఎక్కువ డిస్టెన్స్ మనకి ఇది స్ట్రెచ్ అయ్యింది. ఇదిగోండి, మనం ఓపెన్ చేసింది 5 ఇంచెస్ అండి, కానీ స్ట్రెచ్ అయింది మోర్ దాన్ 1 ఫీట్. సో ఇది మోస్ట్లీ ఇది మనం కొంచెం ఒక 10-20 గ్రాఫ్టింగ్ చేయడం ఎంతో కొంత అలవాటు ఉండి కొంచెం చెయ్యి మనం వెసులుబాటు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఈ చిరిగిపోవడం అనేది జరగదు. లెర్నర్స్ ఎవరైనా మొదలుపెట్టినా కూడా తొందరగా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా గ్రాఫ్టింగ్కి ఈ పేపర్ పరంగా ఇబ్బంది ఉండదు. దీంట్లో ఈ క్వాలిటీ ఉంటుంది. ఇదిగోండి,
కాకపోతే ఏంటంటే మనం హోల్డ్ చేసేటప్పుడు ఏంటి అంటే ఒక పక్కన ఎక్కడో పట్టుకుని లాగుతారు, అట్లా చిరిగిపోయింది టేప్ బాల్ కార్నర్ కాకుండా మొత్తంగా పట్టుకోవాలి. పట్టుకుని స్ట్రెచ్ చేసుకోవాలి. 3 అంగుళాలే కాబట్టి చేతిలో సరిపోతుంది. చేతిలో సరిపోతుందండి. సారీ. రెండోది ఏంటి అంటే మనం కట్ చేసి పెట్టిన పైన ఏదైతే గ్రాఫ్టింగ్ చేయదలుచుకున్నామో ఆ మొక్కని అన్ని వైపులా కవర్ చేస్తుంది. ఏమవుతుందంటే ఇట్లా మనం చేసినప్పుడు దీని చుట్టూతో మళ్ళీ ట్రై చేసి కడతామండి. అప్పుడు కనుక ఈ ఎడ్జెస్ లో గ్యాప్ ఉంటే లోపల హ్యూమిడిటీ క్రియేట్ అవ్వదు. అది కూడా మన గ్రాఫ్టింగ్ ఫెయిల్ అవడానికి, తొందరగా పైన కట్టిన మొక్క డ్రై అయిపోవడానికి కారణం అయ్యి గ్రాఫ్టింగ్ ఫెయిల్యూర్కి ఒక రీజన్ అవుతుంది. 3 ఇంచెస్ అయితే ఏమవుతుందంటే రెండు పక్కల కూడా చూడండి, ఇదిగోండి ఇంత కిందకి వస్తుంది రెండు పక్కల. సో దీని మీద మళ్ళీ మనం లాగి టై చేసుకుంటాం. సో ఎక్కడా కూడా మన దీంట్లోంచి హ్యూమిడిటీ బయటికి వెళ్ళే అవకాశం ఉండదు, డ్రై అవ్వదు. సో సక్సెస్ రేట్ బాగుంటుంది. అందుకని మనం ఖచ్చితంగా 3 అంగుళాలు తక్కువ కానికుండా ఉంటే బెటర్ అన్నది నా పర్సనల్ ఒపీనియన్ అండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అండి? గ్రాఫ్టింగ్ టేప్ గురించి ఇంతేనండి. గ్రాఫ్టింగ్ టేప్లో ఇంకో విషయం ఏంటి అంటే దయచేసి గ్రాఫ్టింగ్ టేప్ని ఎండలో పడేయదు. ఓకే. బ్రిటిల్నెస్ ప్రాపర్టీ ఈజీగా వచ్చేస్తుంది, ఎందుకంటే థిక్నెస్ చాలా తక్కువ అండి. అప్పుడు మీరు కనీసం 1/4 లేయర్ మీరు రిమూవ్ చేసినా కూడా ఇట్లా అనగానే చిరిగిపోవటం అన్న ప్రాపర్టీ ఒకసారి వచ్చింది అంటే పోదు, బండిలు పారేసుకున్నాయి. కాబట్టి మీరు గ్రాఫ్టింగ్ చేసిన తర్వాత, గ్రాఫ్టింగ్ అయిపోయిన తర్వాత గ్రాఫ్టింగ్ టేప్ని షేడ్లో ఉంచుకోండి. ఇది ఒక టిప్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. Thanks for watching Garden Mania with Mohan.